రైట్. నిజంగా ఈ కాలనీలను చూస్తూ ఉంటే, ఈ మనుషులను చూస్తూ ఉంటే, ఈ ప్రాంతాన్ని చూస్తూ ఉంటే బాధ అనిపిస్తూ ఉంది, కన్నీళ్ళు వస్తున్నాయి. అరే కనీసం నిత్యావసర సరుకులు లేవట, ఇంతవరకు ఒక కార్పొరేటరో లేకపోతే అధికార పార్టీ నుంచి వచ్చేటువంటి ఎమ్మెల్యేలో కనీసం ఓట్లప్పుడు వస్తారు కానీ మరి ఇప్పుడు వరదలో ఉండి ఇబ్బందులు పడ్డప్పుడు మాత్రం ఒక్కరు కూడా వచ్చి పలకరించిన పాపన పోతున్నాడు. కనీసం తినడానికి ఇంత టిఫినో లేకపోతే వాళ్ళకు మంచినీళ్ళో లేకపోతే ఏదైనా ఆర్థిక సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. బట్ ఎన్నికలు ఉంటే మాత్రం గతంలో మనం చూస్తాం, హైదరాబాద్లో వరదలు వస్తే జిహెచ్ఎంసీ ఎన్నికల ముందు బండి పోతే బండి ఇస్తాం, మీది ఆటో పోతే ఆటో ఇస్తాం, కారు పోతే కారు ఇస్తాం, 10,000 రూపాయల కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తామని గతంలో బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇతర నాయకులతో హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం. బట్ ఇప్పుడు ఒక్కరు కూడా రాలేదని చెప్తా ఉన్నారు. ఇదన్నీ కూడా చూస్తే వీళ్ళ సామాన్లన్నీ కూడా రోడ్డు మీదే పడ్డాయి. ఇవన్నీ కూడా రోడ్డు మీద పడ్డాయి. మెల్లమెల్లగా వరద నీళ్లు తగ్గిన తర్వాత ఎప్పుడైతే మరి హైడ్రా మోటార్లు పెట్టి వాటర్ తీసేసిన తర్వాత కొంత ఆ బైకులు కావచ్చు, ఈ బట్టలు కావచ్చు, ఇవన్నీ కూడా బయటకు వస్తున్నాయి. ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, ఏమి ఇబ్బందులు ఉన్నాయి? మీ సర్టిఫికేట్లు లేకపోతే మీ డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయా? తడిసిపోయినా పరిస్థితి? సర్టిఫికేట్లు, ఆధార్ కార్డులు అన్నీ పచ్చి అయినాయి మావి. 4 days అవుతుంది మా ఇంట్లోకి వాటర్ వచ్చి. అసలు ఏం వస్తుర్రు పోతురు, ఫోటోలు తీస్తురు, వీడియోలు తీస్తురు, కానీ ఇంత కూడా అన్నం పెడతలేరు, కనీసం ఛాయ్ కూడా ఇస్తలేరు, కనీసం అవసరాలు కూడా తీరుస్తలేడు మాకు. వస్తురు, చూస్తురు, పోతురు అంతే. అసలు ఎలక్షన్స్ అప్పుడైతే అది చేస్తాం ఇది చేస్తాం అని అంటారు, అన్నీ చేస్తారు, కానీ ఇప్పుడైతే ఎవరు ఏం చేస్తలేరు. అసలు నెక్స్ట్ ఎలక్షన్స్లో ఏ దానికి కూడా రెస్పాన్స్ చేయాలనుకుంటలేము మేమైతే. ఏ పార్టీకి కూడా ఏం అసలు ఏమి ఇస్తారు? ఇంత ఇల్లు ఇంతగానో వాటర్ వచ్చినా ఎవరు కూడా ఏం చేస్తారు? మా ఫెస్టివల్ అని చెప్పి ఫెస్టివల్కి అన్ని కావాల్సిన సరుకులన్నీ తెచ్చినాం, అన్ని ఖరాబ్ అయినాయి. అవన్నీ పడేస్తే పెట్టాల్సింది కదా, మేము ఫోటోలు తీసుకుంటామండి. ఫోటోలు తీసుకొని ఏం చేస్తారు అన్న? ఖరాబ్ అయినాయి అన్నప్పుడు తెచ్చి ఇవ్వాలి మాకు. బతుకమ్మ పండుగకు, దసరాకు అన్ని సామాన్లు తెచ్చుకున్నాం, సరుకులు అన్ని తెచ్చుకున్నాం, అన్ని ఖరాబ్ అయినాయి. ట్రాన్స్ఫార్మర్ కాడ పడేసినాం. ఇప్పుడు బట్టలు ఉన్నాయి, బట్టలు అవన్నీ ఎప్పుడు ఉతుక్కోవాలి? మాకు వాటర్ కూడా వస్తలేవు. ఇప్పుడు తాగే నీళ్ళు లేవు, బోరింగ్ లేదు, ఏం లేదు. ఇప్పుడు ట్యాంకర్ వచ్చింది, అది వచ్చినందుకు ఇప్పుడు మేము స్టార్ట్ చేయాలి ఇంకా బట్టలు అన్ని వాష్ చేసుకున్నాడు. తిండి అయితే అన్ని పడేసినాం అన్న, రైస్ ఏవైతే అన్ని తెచ్చుకున్నామో అన్ని పడేసినాం. అన్నిట్లలో మొత్తం వాటర్ పోయినాయి. హాఫ్ హౌస్ వాటర్ తోనే నిండిపోయింది మాకు. గతంలో వచ్చిన వర్షం వచ్చినప్పుడు ఏమైనా ఇబ్బంది ఉండేనా ఇక్కడ? అయ్యో, అన్ని ఖరాబ్ అయిపోయినాయి కదా. 4 ఆడపిల్లలు అన్న నాకు. పిల్లలు పే మీద బట్టలు తప్పించి అన్ని బట్టలు ఖరాబ్ అయిపోయినాయి. ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చినాయి వాటర్? రాత్రి మీకు దాకా వచ్చినాయి అన్న. సగం ఇల్లు మునిగిపోయింది. ఆ మంచం ఆడ బయట ఉందన్న, మంచం మీద పక్క బిచ్చాన గిక్క బిచ్చాన అన్ని ఖరాబ్ అయిపోయింది. ఎట్లా మీరు ఎక్కడున్నారు అప్పుడు వరద వచ్చినప్పుడు? బిల్డింగ్ వాళ్ళు ఉన్నారు. ఇక మా పిల్లలను చూసి అన్న ఈడ ఉండండి, ఈడ వండుకొని తినండి అన్న అని చెప్తే ఆడున్నాను. అంటే ఈసారి వచ్చినాయా? గతంలో ఎప్పుడైనా వచ్చినాయి ఇట్లా? ఇంతకుముందు 2000 ఒకసారి వచ్చింది, ఇంత రాలే. ఆ రోడ్డు మీద ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్ దిక్కని ఇట్లా అయింది అంతా. కబ్జా అయినప్పటి నుంచి కబ్జా ల్యాండ్. దాంట్లో మన హైబ్రిడ్స్ మున్సిపల్ వాళ్ళు ఉన్నారా, వాళ్ళు ఎంత తిన్నారో తినలేదో భగవంతుని ఎరక. పాపం ఆయన కడుపు చల్లకుండా రంగనాథ్ వచ్చిండు, వచ్చి పని స్టార్ట్ చేయించిండు. ఆమె ఆడామె వచ్చింది, రంగనాథ్ సార్ పోగానే పని బంద్ చేయించి ఎక్కడోళ్ళని అక్కడ పంపించింది. ఇక నా రంగనాథ్ వచ్చిండే కదా, చెప్పొద్దు మరి అట్లా అన్న. చెప్పినామన్నా, రంగనాథ్ సార్ పుణ్యాన్నే 25 ఇల్లు ఇప్పుడు కోలుకున్నాయి అన్న. హైడ్రా రంగనాథ్ సార్ ఉండా. ఎంతమంది ఉంటారు 25 ఇళ్ళలో మొత్తం జనాభా మీ అంచనా? అన్న ఒక్కొక్క ఇంట్లో 5 మంది, 3, 4 ఉన్నారు అన్న. నాకే 4 ఆడపిల్లలు అన్న. నేను డ్రైవర్నా అన్న. 105 రూపాయలు లెక్క తెచ్చి రాషన్ వేసుకున్నాను. ఇప్పుడు కాలేస్తే మీరు ఈడ గవర్నమెంట్ హాస్పిటల్ రోడ్డు మీదనే ఆ చెత్తకుండలో నేను నా పెద్ద వీడియో అన్ని ఉన్నలేని సామాన్లు పడేసినామా అన్న. ఇక మళ్ళీ ఓనైనా అప్పులను దొల్లాడుకోవాలి, మళ్ళీ రాషన్ తెచ్చుకోవాలి. మా నాయన మా తాతకు మాదిగోళ్ళ దాంట్లో నైద్యం పెడతాం. నైద్యం పెట్టినాక తెల్లారికి జంగమయ్యకు చచ్చిపోయిన వాళ్ళకి బియ్యం ఇస్తాం. అన్నీ తెచ్చుకున్నానా, అన్నీ నెలపాలి. పెద్దలకు పెట్టలే, పెద్దలకు బియ్యం పెట్టలే, పెద్దలకు నైదంబి పెట్టలే. 12,075 రూపాయలు సౌదాలని అవి బిల్లు. ఏదో అది బిల్లు 12,075 రూపాయలు సామాన్ అన్న. 105 రూపాయలు లెక్క తెచ్చుకున్నానా. ఎట్లా వచ్చి కార్పొరేటర్ అన్న కనీసం ఇక్కడ లోకల్ కార్పొరేటర్ అని వచ్చి పలకరించారు. హలో వారి థ్యాంక్ యూ నో మచ్ వెల్కమ్ ఫైన్. ఓడో ఇట్లా బుక్క బువ్వైంది, ఛాయ్ ఇవ్వలే అన్న 3 రోజుల నుంచి. ఇవాళ 3వ రోజు. ఓడి ఇట్లా తిన్నారా లేదా అని లేదు. ఎదురుగా మలేరియా డిపార్ట్మెంట్ ఉంటుంది. సార్ ఇట్లా ఇల్లులు కడుగుతున్నాం సార్, ఇట్లా పురుగులు వస్తున్నాయి గోడలకు అన్నీ అంటుకున్నాయంటే, ఈ సర్కిల్ మాది కాదు, మా దోమలు కూడా అన్నాడు. ఏ సర్కిల్ అయినా మున్సిపల్ ఆఫీసర్కి హక్కుదారు ఉంటుందా లేదా అన్న? ఆడు ఎందుకు మంచి చేయనికనే ఉంటుంది. మానవత్వంతో అయినా మీకు సహాయం చేయాలిగా. అలా బాస్ మాది ఇదిగా దొమ్మలు కూడా అంటారు అన్న. ఇక్కడ మెయిన్ నెల మట్టిని నిండిపోయింది అన్న.
మే నెల మట్టి నిండిపోయిందని ఇది తీసేమా నీళ్ళు పోతాయంటే ఇది అంబర్పేటలో భాష అంటాడు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటే ఎంత లేకపోతే ఎంత? ఈ రేవంత్ రెడ్డి గరీబులకు అన్నం పెడతాడు అంటే గరీబులకు కడుపు కొడుతున్నానా? ఇంతగానం లీడర్లని అద్మానం లీడర్లని చూడలే. దీంట్లో రాజశేఖర్ రెడ్డి ఉండే చూడు, ఆయన అన్నం పెట్టిండ మాకు. ఈ రేవంత్ రెడ్డి అని వస్తే మాకు అదో ఏదో వస్తుంది అంటారు. కానీ ఇప్పుడు నా నలుగురు పిల్లలు ఆడపిల్లలన్నా పేరు మీద ఒక్క బట్ట ఉందన్నా, నీకు సాక్ష్యం ఎదురుగా బట్టలే అన్న. నా నలుగురు ఆడపిల్లలై ఆ బట్టలు ఎప్పుడు ఉండాలి, మేము నా పిల్లలు ఎప్పుడు వేసుకోవాలి, ఎప్పుడు చదువుకొని కాలేజీలో పోవాలన్నా? ఉన్నాయా మీ పుస్తకాలు కూడా అన్ని పోయినాయమ్మా తల్లి? పుస్తకాలు అయితే ఆడ వేసినాము, సర్టిఫికేట్స్ అయితే నానిపోయినాయండి మావి. ఆడపిల్లలు నాకు ఇద్దరు కొడుకులు గవర్నమెంట్ జాబులు ఎవరికి లేవు. ఒక్క కొడుకు చిన్న కొడుకు 5 మంది బిడ్డలు. ఇగో ఇళ్ళనే కాపురం చేస్తున్నాం మేము. పిల్లలు పెద్దగా అయిందని ఎదురుగా కిరాయికి ఉంటాడు. ఇగో ఇట్లున్నాయి. అగో ఏం లేదు మాకు. అడగాలి ఎవరైనా సాయం చేస్తారు. మొన్న నుంచి నీళ్ళు వచ్చినాయి అన్న, నీళ్ళు ఇప్పుడు వాటర్ కావాలి. లేవు, తాగేటి నీళ్ళు కూడా కడిపిస్తాం. ఇల్లు నీళ్ళు పడతాయా లోపల మనకి? రమ్మని క్లీన్ చేసినాక సో ఇది మొత్తం మీద ఇక మీరు చూడండి, పాపం కనీసం బట్టలు కూడా లేకుండా తడిచిపోయినాయి. అన్ని బ్యాగులలో ఈ బట్టలను కూడా పెట్టిరు. చాలా దారుణమైనటువంటి పరిస్థితి నిజంగా. ఎందుకంటే ఇటువంటి పరిస్థితి ఎవరికి రావద్దు. ఒక్క ఇల్లు అని కాదు, ఇట్లా అన్ని ఇండ్లు కూడా పూరా మొత్తం ఇక్కడ దాకా ఇవన్నీ ఇండ్లు కూడా అరే సో ఇట్లా నీళ్ళని కూడా ఆయన జూమ్ చేసి తీసుకో. సో నీళ్ళని కూడా ఇళ్ళలోకి వచ్చి చాలా ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఉంది. మాట్లాడతారేమన్నా ఇబ్బంది? మాట్లాడరా? మేము వచ్చినాయి మీ ఇంట్లోకి నీళ్ళు? సో ఇవన్నీ కూడా తడిసిపోయినటువంటి పరిస్థితి మనకైతే కనిపిస్తుంది. సో ఒక్కసారి ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. అన్న ఎక్కడ మీది? ఇక్కడ లిస్ట్ పట్టుకొని తిరుగుతురు. లిస్ట్ ఏంటంటే దాదాపు ఈ ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ గల్లీ నుండి అవతల గల్లీ ఓన్లీ 2 గల్లీలకే దాదాపు 54 మంది ఇళ్ళల్లో నీళ్ళు వచ్చిన వాళ్ళు అందరు ఇప్పుడు ఆ వాటర్తో కడుక్కొని ఇండ్లు లేక తిండి లేక ఇప్పుడు కనీసం పొయ్యి ముట్టించే పరిస్థితులు 53 ఇండ్లు ఇటు సైడ్ ఉన్న వాళ్ళు అందరూ పొయ్యి కూడా ముట్టియాలి ఇంతవరకు. ఈ లోకల్న కార్పొరేటర్, లోకల్న ఎమ్మెల్యేలో ఎవరైనా ఏమైనా కనీసం టీలు టిఫిన్లు ఏమైనా మీకు ఎవరు ఇవ్వలేదు ఇంతవరకు. కనీసం పులిహోర పొట్లం కూడా ఎవరు ఇవ్వలేదు. ఇంతవరకు ఎవరు కూడా గ్యాస్ కూడా ఆన్ చేయలేదు. ఘోరమైన పరిస్థితి ఉంది. మేము గవర్నమెంట్గా ఉన్న ఎంఆర్ఓ గారు కూడా కనీసం రేషన్ బియ్యం అన్నీ ఇవ్వాలి ఈరోజు వచ్చా అని చెప్పి మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈరోజు సాయంత్రం వరకు రేషన్ సరుకులు ప్రతి ఒక్కరి ఇళ్ళల్లో నీళ్ళు పోయిన వాళ్ళకి ఇస్తే మాత్రం వాళ్ళు ఏమైనా చేసుకుంటారు, లేకపోతే కానీ ఆహార పొట్లాలన్నా ఇవ్వాలని చెప్పి మేము కోరుతున్నాం. రైట్, ఇది మొత్తం మీద. సో మనం స్థానికులు చెప్తున్నటువంటి అంశం ప్రకారం చూస్తే దాదాపు గడిచి 24 గంటలు అయిపోయింది. మొత్తం కూడా లోపల ఇంకా కాలనీ లోపలికి పోతే చాలా దారుణంగా ఉన్నాయి. ఇంకా మనం కేవలం ఈ స్టార్టింగ్లోనే ఉన్నాం. ఇదంతా కూడా ఇప్పుడు మోటార్లు వేసి తీసేసిన తర్వాత ఈ పరిస్థితికి వచ్చింది. కానీ లోపలికి వెళ్తే ఇంకా దారుణంగా ఉంది. కనీసం ఇక్కడ నడుములోకి వాటర్ ఉన్నటువంటి పరిస్థితి. కనీసం నిత్యావసర సరుకులు కూడా మరి లోకల్లో ఉన్నటువంటి లీడర్లు ఇప్పటివరకు సాయం చేయలేట. కొంత ఛాయో మంచినీళ్ళు అంటే మానవత్వ దృక్పథంతో అయినా కనీసం ఒక వ్యక్తికి ఛాయ్ దాపడమో లేకపోతే ఒక పులిహోర పొట్లం ఇవ్వడమో సో రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనీసం ఇటువంటి కాలనీలకు మీరు రాకపోయినా మీకు సంబంధించినటువంటి లోకల్ లీడర్లను పంపించి వీళ్ళకు ఒక 50-60 మంది ఉన్నారట మొత్తం పూర్తి స్థాయిలో. దాదాపు ఒక 20-25 కుటుంబాలు ఉంటాయి. వాళ్ళకు కనీసం మంచినీళ్ళ సౌకర్యమో లేకపోతే వాళ్ళను తినడానికి తిండో లేకపోతే ఏదైనా సాయం చేయాల్సినటువంటి అవసరం అవుతున్నది. ఓట్ల కోసము నాయకులు వస్తూ ఉంటారు, ఓట్ల కోసం కాదు. ఇటువంటి ఆపద టైంలో రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇప్పటికైనా లీడర్లు వస్తారా రారా, ఏం జరుగుతుందని చూడాల్సిన అవసరం ఉంది. కెమెరా పర్సన్ అజయ్తో అమ్మ. బియ్యము, పసుపు, ఉప్పు, కారం పొడి ఏమి పనికి రాకుండా మొత్తం నానిపోయినాయి. కట్టుకునే బట్టలు, పరుచుకునే బట్టల కానుంచి మొత్తం నానిపోయినాయి. ఇప్పుడు మేము రోడ్డు తెల్లందాకా రోడ్డు మీదకి వెళ్ళి తిరుగుతూ ఉన్నాం. ఏం పరిస్థితి? ఎవరు వచ్చేది అన్నా ఏమన్నా బుక్కెట్ నీళ్ళు తాగుతారా, గీ చాయ్ తాగుతారా అనే మనిషి లేడు. ఎవరు వచ్చి గిట్ట పలకరించే వాళ్ళు లేరు. ఏం పరిస్థితి మరి? మనమైతే ఓటు వేయించుకుంటే గెలిస్తేవి మరి మంచిగా కూర్చున్నావు గట్టు మీద. మరి మా పరిస్థితి మరి ఇప్పుడు వాళ్ళని వాదుకుందామనే అర్హత నీకుంటే మరి రేపటి రోజున మళ్ళీ నీకు వేస్తాం కదా ఓటు. మరి ఆ అర్హత నీకు లేదు. మరి మళ్ళీ ఎప్పుడు వస్తావు నువ్వు? మరి మళ్ళీ నీకు ముఖం ఉంటుంది రానికే మరి. సో ఇది వింటున్నారు కదా, రాష్ట్ర ప్రభుత్వము, మంత్రులు, ముఖ్యమంత్రి గారు వింటున్నారు కదా. సో ప్రజలు చైతన్యవంతులు. ఈసారి ఓట్లకు వచ్చినప్పుడు చెప్తాం,
ఓటు వేయడానికి మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడు వచ్చిన తప్ప ఎలక్షన్ల టైంలో, కానీ ఇప్పుడు వరద టైంలో మాత్రం ఎవరు వచ్చి చూడట్లేదు. కనీసం మాకు ఛాయ్, కనీసం ఇంత టిఫిన్ కూడా ఇవ్వని నాదు లేదంటూ వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. సో ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. ఈ బాధిత కుటుంబాలకు ఖచ్చితంగా ఆర్థిక సాయం చేయాల్సినటువంటి అవసరమవుతున్నది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, బాగిలింగంపల్లి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.